హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం విజయ్ రాఘవేంద్ర అండ్ భావన మీనన్ యాక్ట్ చేసి కన్నడలో వచ్చిన కేస్ ఆఫ్ కొండానా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ జనర్ వచ్చేసి ఇదొక థ్రిల్లర్ మూవీ అండ్ లేదా ఒక సీరియల్ థ్రిల్లర్ లేదంటే ఒక సీరియల్ కిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ ఒక రాక్షసం లాంటి ఒక థ్రిల్లర్ అంటే కాదు, బట్ ఒక డీసెంట్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ భావన మీనన్, సో తన క్యారెక్టర్ పేరు అంటే లక్ష్మి. సో తను ఒక పోలీస్ ఆఫీసర్, సో తను ఒక సీరియల్ కిల్లర్ అయితే పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తుంది. సో ఇదొక స్టోరీ ఉంటుంది. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే అప్పుడు మన హీరో విజయ్ రాఘవేంద్ర, సో తను కూడా పోలీస్ ఆఫీసరే, కాకపోతే తను పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్తగా వస్తాడు. అండ్ తను హీరోయిన్ అయిన ఖుషి రవిని అయితే ప్రేమిస్తారు. సో వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. సో ఇదొక స్టోరీ ఉంటుంది. సో ఈ స్టోరీ ఇందాక చెప్పాను కదా, లైక్ భావన మీనన్ స్టోరీ, లైక్ తను ఒక సీరియల్ కిల్లర్ని పట్టుకుందాం అని చెప్పి సో ఆ రెండు స్టోరీస్ ఎలా కలిసాయి, అసలు ఫైనల్గా అసలు సీరియల్ కిల్లర్ ఎవరు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ స్టోరీ అయితే సింపుల్, లైక్ ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్. సో అది మనకి ఎంగేజింగ్గా ఉందా లేదని చూసుకోవాలి. ఎస్, అదైతే ఎంగేజింగ్గా ఉంది అండ్ గ్రిప్పింగ్గా కూడా ఉంది. సో మ్యాక్సిమం స్క్రీన్ ప్లే మనకైతే బోర్ కొట్టదు, లైక్ అంత ఇంట్రెస్టింగ్గా ఎక్కడ బోర్ కొట్టుకున్న డిజైన్ చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, లైక్ మూవీలో ఒక 4 స్టోరీస్ ఉంటాయి. లైక్ ఒక ఇందాక చెప్పినట్టు లైక్ మన హీరో అయిన విజయ్ రాఘవేంద్ర స్టోరీ అండ్ ఏసీపీగా యాక్ట్ చేసిన భావన స్టోరీ అండ్ ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో టోటల్ 4 స్టోరీస్ ఉంటాయి. సో ఈ 4 స్టోరీస్ని కనెక్ట్ చేసిన విధానం అయితే బాగుంటాయి. అండ్ భావన క్యారెక్టర్ ప్లే చేసేది కదా, సో భావన క్యారెక్టర్కి ఒక ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి అండ్ అవి కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ విజయ్ రాఘవేంద్ర కానీ అండ్ భావన మీనన్ కానీ అండ్ ఖుషి రవి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేశారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఖుషి రవి క్యారెక్టర్, సో తను స్టార్టింగ్లో కొంచెం సేపు ఉంటుంది అండ్ ఎండింగ్లో కొంచెం సేపు అయితే ఉంటుంది, బట్ మధ్యలో అయితే తనైతే కంప్లీట్లీ మిస్ అయిపోతుంది. సో తన క్యారెక్టర్ ఒక హీరోయిన్గా కాకుండా ఈ మూవీలో ఒక గెస్ట్ అపీరెన్స్ లానే ఉంటుంది. సో తన క్యారెక్టర్ ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, లైక్ ఈ మూవీలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, లైక్ 15 minutes సీక్వెన్స్ ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో ఆ సీక్వెన్స్ని కొంచెం కట్ షార్ట్ చేసి స్లోగా ఇంకా కొంచెం షార్ట్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగానే ఉంటుంది, చూడొచ్చు. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ, బట్ చూడొచ్చు. మరీ అంత రాక్షస రేంజ్లో అయితే ఉండదు, బట్ చూడొచ్చు. ఒక మంచి డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.